సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా వచ్చేసి అందరికి ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికి, మా కుటుంబం తరపున. సో హెబ్రి లేదు, పడుకునేది. హెబ్రి తరపున ఈ బొమ్మ చెప్తుంది అనమాట. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికీ. మీ ఫ్యామిలీతో ఉగాది హ్యాపీగా జరుపుకోండి. అంటే ఇంకోటి, ఉగాది పండగ అంటే మా ఊర్లో మాత్రంకి చాలా బాగా జరుపుకుంటున్నారు, బాగా జరుగుతుంది కూడా. అంత పండగ సందడి అయితే బాగా కనిపిస్తుంది అబ్బా. ఇక్కడ పాప ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకో. ఏ జోనే కట్టి ఆడదు అనేది జై. మొత్తానికి అయితే మా గ్రాని గాడు ఎమ్మెగ్నూరు పోయి ఆడే 2-3 రోజులు వచ్చినట్టు వద్దంటే కూడా ఏమారు పోయిన పని ఇంకా 3 నెలలు అయినాక రమ్మా పింఛన్ కదా, ఎలక్షన్ టైమింగ్ మా మరే ఓట్లు అయిపోయినాకే మరి కొత్త పింఛన్ వస్తుంది. ఇంకా సో మొత్తానికి అయితే కనుక మమ్మల్ని మిస్ కాలేదు అరగ్రాని ఆడ. నేను మిమ్మల్ని రోజు మిస్ అయిపోతున్నాను. ఏం అవ్వచ్చినా అనుకుంటుంది. ఊకంట నానంటాను ఊకని నానంటాను ఊకని. మరి నాకు ఫోన్ చేయమని చెప్తే కదా, వచ్చేటప్పుడు నాకు ఫోన్ చెయ్యనంటి కదా, వచ్చేటప్పుడు నాకు ఫోన్ చెయ్యనంటి కదా, అంటి కదా. మరి ఎట్లా రావాలా, ఎట్లా తెలుస్తుంది నాకు ఆడుండవని? ఏమి నాన్న పిల్లలు ఉన్నారు చూసి వస్తామని వచ్చాను. అంతకు తప్పనిచ్చి వేరే అంటే మరి పోతావా? ఏమి అతను చూస్తాను. నాన్న పిల్లలు చూస్తామని ఏడిచిరి. ఆ చర్చికి వచ్చిండ్రి. అట్లే వచ్చిండ్రి రాయవా అనేవాడు. వచ్చేలేదు ఫోంటి అన్నమాట ఇంట్లేదు అన్న. ఏంటికవా ఏంటికి వచ్చేలేవు రా, నువ్వు రాకపోయావు మరి నువ్వంటే ఈ మొబులోని బండి ఎక్కిరి. ఎవ్వని బాట మీద అల్లల్లల్లని అంటించిరి, ఏడిచిరి. చెక్కల కోసం వచ్చాను అని చెప్పు. ఇప్పుడు చెక్కలకు మరి ఏడిచిరి చూసొస్తా మరి పిల్లలని వచ్చాను. అంతే, నాకు మీతో అవసరమే లేదు. ఏంటికి ఏం చేసాం? అవసరం లేదు. ఏం చేసాం మామో? మా గ్రాండ్ గారు ఎప్పుడు ఎట్టుంటాడో వానికే తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి బాగా నక్కుంటుంటాడు, ఒకసారి పూర్తి తిడతాడు, ఒకసారి ఊపికాయలిగింటాడు. ఎవరికి రీజన్ గురించి తెలుసు అనమాట. సో మర్చిపోయినా. హ్యాపీ ఉగాది రా గ్రాని. హ్యాపీ ఉగాది. ఉగాది వాళ్ళకి తెలుసు కదా. సో మొత్తానికి అయితే అది అమ్మ మరి వచ్చా దూడ ఇక్కడ ఉన్న ప్రిన్స్ కరెక్ట్ సైడ్ గా ఉన్నది. కొంతసేపు ఉంటే మన పాప అంటదిలే అమ్మా అని. ఎవరిది ఇట్లా? మీ అమ్మాయి ఆడున్నదో తెలియదు కదమ్మా. అల్దేనంట. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇవి ఫ్రీగా తెచ్చుకున్న బుడ్లు ఫ్రెండ్స్. మొన్న మా అత్త చేను అయిపోయింది అత్త. అందరు పోయి ఏరుకొని వచ్చారనమాట. అవతల ఇన్ని యువతలకి ఇన్ని అంటే తెచ్చినవి ఏదైనా కానీ సమానం ఇస్తుంది మెట్టలండి. ఇంకా అంతేపాటు మాకు కూడా ఇవి ఇన్ని ఇచ్చింది అనమాట.
3 గుడ్డలు అప్పుడు 3 గుడ్డలు తింటే అమ్మాయి పిల్లలు ఉడతారు అనుకోసం అంటుండ్రి 3 తరాల తిని బేబీ మరి ది ఏంటికి గుడ్లకే 6 నెలలు ఇంకా శనివారం 13వ తేదీ వస్తే మరి 7 లేక పడుతుంది ఇక మరి 7 నెలల స్కానింగ్ పోలా పోవాలమ్మా పోదాంలే లేదు చెప్పుతున్నాను నా అనుమానాలు చెప్తున్నా దిగ్గు కాదు కానీ నువ్వైతే రోజులు లెక్క పెడుతున్నావు కదా మా పాప తింటే గాన మొత్తం ఇట్లా బుడ్డ తింటుంది ఇంకా ఉమ్ముస్తుంది ఇంకా లమ్మిలుతుంది ఉమ్ముస్తుంది యాక్చువల్గా కొంతమందికి అవేంటి రిపోర్ట్స్ చూసే చెప్తున్నారనమాట. అంటే రిపోర్ట్స్ చూసే తెలుస్తుంది అంట కొంతమందికి ఆడపిల్ల మగపిల్ల కూడా అని. మాకు ఆప్షన్ ఉండదు కానీ మేము ఎవరిని అడగట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ వేరుంటుంది అనమాట. డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు మనం బయట వెయిట్ చేసుకుంటుండడం, సడన్గా వచ్చి చెప్పడం, ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతాం అనమాట. ఈసారి కూడా మా అత్త ఎత్తుకుంటుంది. మా పాపనైతే ఫస్ట్ అత్త ఎత్తుకుంది కదా అత్త నాకు అసలు పాపని పుట్టినప్పుడే వెనకనే చూసేయలేను నేనైతే. ధ్యాసే లేకుండా బీపీ ఎక్కువ ఎండ కాబట్టి పాపని తర్వాత అంతా బాగా డ్యాన్స్ వచ్చినాకైతే ఫస్ట్ వినోద్ ఉండి మా అమ్మ ఎత్తుకొని ఉండేది. నేను మందులకి అన్నిటి తిరుక్కుంటున్నాడు అనమాట. నాకు తెలియదు ఎవరు పుట్టారు అనుకోసారని. మా అత్తేమో అవతలు తిరిగి ఉండదంట, ఊకే తిరిగి ఉండదు అనుకునేదే. అవి ఇవి తెచ్చుకుంటున్నాను అనమాట. గిట్లా కూసుకున్నామే నర్స్ వచ్చి పిలిచి ఇట్లా నాన్న మరి ఇంకోటి ఏదైనా తెచ్చేది ఉండదేమో అని పోతే ఆల్రెడీ హెల్తీ పుట్టిన్నది. ఇంకోటి ఫస్ట్ ముఖంగా అడిగింది అయితే గ్లోరీనే పాపకి. అవునా? ఇంటికి వచ్చినాక నా చేతోనే కడుగుతాను కషార్ అని ఫస్ట్ అయితే పాపకి మకం కడిగింది అయితే గ్లోరీనే. మరి ఫస్ట్ మకం మీద నీళ్ళు ఆసుపత్రికి అన్నుంటి వచ్చినప్పుడు ఇటుకే డైరెక్ట్ వచ్చింది అనమాట. ఇంటికి వచ్చినప్పుడు గ్లోరీ అయితే అంత ఇల్లు నీట్ చేసుకుంటుండే. మేము వచ్చినప్పుడే మాకు మకాలు కడిగి లోపల తీసుకొస్తే పట్టేస్తాయి నీ మకం మీద ఎవరు నీళ్ళు పోసిండ్రా అనే మాట తెప్పియద్దు, మా బాగుండు నువ్వు అనుకోసండి మకం కడుగుతుంది. కొంతమంది పిల్లలు ఊక 4 బెట్ మీద ఏడ్చేది కసిరి మకంతో ఉంటాం కదా. నేను కూడా ఉంటానులేండి ఒక్కోసారి. అట్లా ఏమనిపించద్దు నన్ను. బట్ నానే వేస్తాను నీ మక్కం మీద ఫస్ట్ నీళ్ళని వేసేది పాపకి. మీ అన్నత్త ఫస్ట్ మక్కం కడిగింది హ్యాపీ. పాపకి ఎప్పుడు గుర్తుంటుందో మాకు కూడా గుర్తుంటుంది. మా మకాలు ఎవరు కడిగారో కూడా తెలియదు ఫస్ట్. నాకు అస్సలకే తెలియదు. నాకు కూడా తెలియదు. నేను చిన్నప్పుడు ఎట్లా కూడా తెలియదు నాకు. ఆ రేషన్ కార్డులో ఫోటోలో ముఖం కనపడదు. సెలవులు ఉన్నప్పుడు పోతే గుడ్లు షేర్లు వేసిన వాళ్ళందరూ ఇట్లా కొలుస్తారు కదా. షేర్ 5 రూపాయలకు ఇట్లా కొలిసిచ్చుకుంటుండ్రు. మామ షేర్ 3 రూపాయలు 2 రూపాయలు కొలిసాం. మరి మామ ఎవరు చెప్తాం. అది ఇన్నొట్టు కనపడొస్తుండే. అవి పొట్టు బుడ్లు ఒకేతాను పడేస్తుంటాం కదా. ఇన్నొట్టు అయినట్టు కనిపిస్తుండే. పెరిగినప్పుడే గిన్నె ఉంటుండే. ఓ లావలావా బుట్లు కానీ ఇవి. ఎన్ని చీరలు వస్తుంటుంది బేబీ నువ్వు? నాన్న కూడా అంతే ఇలా నాన్న మాత్రం యాక్సిడెంట్ పోతుంది. మా చిన్నమ్మ ఇద్దరు ఒకటే జడ్జి మీద ఉంటుండే. ఎప్పుడు ఇక తోలుకొని పోతుండే పదాంరాన్ని. అప్పుడు కోళ్ళు పట్టినా కూడా దుడ్లు ఇస్తుంటారు. నాకు పట్టుకునికి రాకుండా కానీ ఉరుకుతుంటే వాళ్ళతో పాటు దుడ్లు ఇస్తుంటారు. పాపం కోళ్ళు పడితే దుడ్లేడు కానీ ఫస్ట్ టైం వింటున్నాను నేను. మరి పండగ కోళ్ళు పట్టుతారు, కోళ్ళు కోస్తారు చూడు. సంక్రాంతికే కావచ్చు, సంక్రాంతికే అవును. అప్పుడే నాటు కోళ్ళకి ఎక్కువ వస్తుంటారు. వాడే ఉంటుంటాం కదా. వస్తే కొనుక్కునే వస్తుండ్రు. అటుకే కొనుక్కునే వస్తుండ్రు కొంతమంది. దొరికేలా చక్కనే ఇంకా ఉరుకు ఇంకా అదల్లా ఉరుకుతుంది. కానీ పట్టినది ఎవరో కానీ తినేది అందరు తింటుంటుంది. 2 రూపాయలు 5 రూపాయలు. ఇన్నొట్టుండవు కదా అట్లా ఎన్న ఇంటావు చూడండి. కేజీ అన్నీ వస్తాయిలే అయ్యే వస్తాయి. ఇవి నీళ్ళుగా పెట్టిన వేస్తే కూడా పొట్టు బుడ్లతో
ఏ మరి బట్టిలానే అత్త ఇది మామూలు అవ్వమ్మా అవిన్నిటితో నీళ్ళు కాగుతున్నాయమ్మా. కాగేది కాదే పొయ్యిలోకి వేసుకుని పనికి వస్తాయి అబ్బాయి ఈ మధ్యన చాలా పొదుపు చేస్తుందిరా, సూపర్. బట్టల మరి ఇవే అవే అవ్. డాడీ బిడ్డలు ఎవరు? బుడ్డలు వస్తున్నాం మమ్మీ, బుడ్లు లేచావు కదా నువ్వు పండుకొని కదా. చూడాలి బయట పోదాం రా, ఆడబెట్టలేమ్మా ప్రాసెస్ వెళ్ళిపోతుంది. ఎండ చేసి ఆడబెట్టి అంచుకరకు ఆడుకుంటుందా పాప. రామ బుడ్డలు వస్తుంది కదా. లేదులే లేదులే నేను లేదు. కేజీ ఉంటాయి తూకం వేసే ఇవేమో గుడ్లు బరువు కదా. కేజీ గుడ్డలు అయితే వచ్చేవా అవి షాట నిండా బుడ్డలు పొట్టు అంత గడ్డకు తీసినాక అయినా ఎక్కువే వచ్చినట్టు నా అంచనా ప్రకారం. ఇంకా ఓకే ఇక మనకి ఎన్ని మాటలకైతే ఊరిమిడికి చలో డాడీ. కంటి చాలమ్మా చాలు చాలు నాకు చాలు. పాప పెద్ద చెయ్యి నా బంగారు తల్లిది. నాకి తీసుకో అమ్మా.